ఈ లోకంలో నీకంటే స్వార్థపరాలు ఎవ్వరు ఉండరు, ఉండబోరు కూడా. నీది ప్రేమ కాదు, పెత్తనం. నీది తెలివిది కాదు, మూర్ఖత్వం. నువ్వు పెద్ద మూర్ఖురాలివి. నీలా ఇతరులపై ఏడ్చే వాళ్ళకి అసలు మనసే ఉండదు. ఇలా అన్ని చాలా అనాలని చాలా మాటలు, కానీ ఏం చేయను. నాకు ఇలాంటి మాటలు రావు కదా, వస్తే బాగుండు. కానీ నేను ఈ 2-3 మాటలు అనేసి ఆ మాటలతో నొప్పి కలిగిస్తే అయిపోతుందా? ఈ మాటలతో నొప్పి కలిగిస్తే వచ్చే బాధ నీకు సరిపోతుందా నువ్వు చేసిన పనులకి? సో నేను ఆ దేవుడికి అప్పచెప్పేస్తాను. దేవుడా నువ్వే చూసుకో. అమ్మయ్య, చాలా రిలీఫ్గా ఉంది దేవుడికి అప్పచెప్పేశాక. ఆ దేవుడు చూసుకుంటాను నీకేం కావాలో. నేను ఇచ్చే 1% కంటే ఆ దేవుడిచ్చే 10% నీకు చాలా బాగుంటుంది. మీకు ఎవరి మీద కోపం ఉందా? ఇలాంటి మాటలు ఏమైనా అనాలందా? ఇలాంటి మాటలు మీరు అనేసి మీ నోకెందుకు నొప్పి పెట్టుకుంటారు, కానీ మీకు చాలా ఇష్టమైన దేవుడికి అనేయండి, వీళ్ళ వల్ల నా మనసు చాలా బాధపడుతుంది అని. మీరే తప్పు చేయకపోయినా మిమ్మల్ని మీ మనసుని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా ఆ దేవుడు శిక్ష అనేది ఇస్తాడు. మీరు పడిన దానికంటే 100 రెట్లు ఎక్కువ శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. తప్పులేదు. మనని బాధ పెట్టిన వాళ్ళని మనం మాటలతో కానీ చేతులతో కానీ ఏం చేయలేనప్పుడు ఆ దేవుడికి చెప్పుకొని చూసుకో అని చెప్పడంలో అస్సలు తప్పలేదు. ఓకే, బాయ్.